అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనకి చిన్న చిన్న అనారోగ్యాలు కలిగినప్పుడు ప్రతిదానికి మందులు తీసుకోకుండా మన ఆహారంలో చిన్న మార్పులు తీసుకొని చేసినట్లయితే వాటికి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటివి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు కంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళకి, ఆ పిల్లలకు కానీ పెద్దలకు కానీ క్యారెట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కంటి సమస్యలు, ఏ విటమిన్ బాగా లభించి కంటి సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువగా ఈ మెంతులు ఏవైతే ఉన్నాయో అవి నానబెట్టి నోట్లో పోసుకొని నీటితో సహా గులకరించి కనుక మింగినట్లయితే డయాబెటిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. పిల్లల్లో ఏకాగ్రత సాధారణంగా ఉండదు. వాళ్ళు ఏకాగ్రతగా పాఠ్యాంశాల మీద ఏకాగ్రత ఉండాలంటే వాల్నట్స్ ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే దోసకాయని ఆహారంలో తీసుకోవాలి. జుట్టు రాలేటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే బాదం పప్పు, ప్రతిరోజు 4-5 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను మనం దూరం చేసుకోవచ్చు. జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మనం అల్లం టీ కానీ లేదా అల్లం రసము ఏదో రకంగా అంటే తేనెతో కలిపి కానీ తీసుకోవడం ద్వారా మనం జీర్ణ సంబంధ సమస్యల్ని అధిగమించవచ్చు. అలసటగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అరటిపండుని మనం ఆహారంగా తీసుకోవాలి. డీహైడ్రేషన్, ఏదైనా ఎండలో తిరిగాము, రక్తంలో నీటి శాతం తగ్గిపోయింది, అప్పుడు ఖచ్చితంగా పుచ్చకాయ ఆహారంలో తీసుకోవాలి. రక్తంలో కనుక కొలెస్ట్రాల్ కనుక పెరిగినట్లయితే వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవాలి. వెల్లుల్లిని తొక్క ఒలిచేసి వాటిని వేడివేడి అన్నంలో పెట్టి కచ్చాబిచ్చా ఉడికినట్లుగా అయినటువంటి వెల్లుల్లిని మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరగాలంటే ఖచ్చితంగా నారింజ విత్తనాలు తీసుకోవాలి. అలాగే విరోచనాలు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే విరోచనాలు కట్టుకోవాలంటే మెంతుల్ని గులకరించి నీళ్ళతో సహా మింగినట్లయితే బాగా పనిచేస్తుంది. ధన్యవాదాలు. నా ఆరోగ్య సంబంధ సలహాలు, మీకు టిప్స్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు.